గారితో మాట్లాడదాం. బంగారే శర్మ గారు నమస్కారం. నమస్తే అండి. సో ఏఐ గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? అసలు ఏఐ ఇప్పుడు ఏదో కొత్తగా వాడుతోంది కాదండి. కరెక్ట్. అయోధ్యలో ఉజ్జయిన్లో ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. అయోధ్యలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అక్కడ ఏఐ గ్యారంటీ అన్ఇంటరప్టెడ్ కనెక్టివిటీ ఇవ్వడానికి దాన్ని యాంటిసిపేట్ చేసి ప్రతి అటెండీకి కూడా దాన్ని చేరేట్టుగా అక్కడ ఉండే సెక్యూరిటీ మెజర్స్ అన్ని ఎన్హాన్స్ చేస్తూ ప్రొటెక్షన్ కోసము దాన్ని చక్కగా వాడుతూ ఉన్నారు. ఆ పిల్గ్రిమ్స్ టూరిస్ట్ అందరికీ కూడా ఏఐ పవర్డ్ డ్రోన్స్ తిరుగుతూ ఉన్నాయి మానిటర్ చేయడానికి, ఏరియల్ మానిటరింగ్ కోసము. అక్కడ మైన్స్ అండ్ ఎక్స్ప్లోజివ్స్ ఏవైనా ఉంటే డిటెక్ట్ చేయడానికి, థ్రెట్స్ ఏవైనా ఉన్నా కూడా ఏఐని చాలా అద్భుతంగా వాడుతూ ఉన్నారు. కాబట్టి ఏఐ కెమెరాస్ అన్నిటిని సెక్యూరిటీకి అద్భుతంగా వాడుతూ రివర్స్ ఫేషియల్ రికగ్నిషన్ కూడా, అది పాస్ట్ వీడియో రికార్డింగ్స్ డేటా కూడా అన్ని తీసుకొని అక్కడ సెక్యూరిటీని చాలా అద్భుతంగా పెంచుతుంది. ఎందుకు వాడకూడదంటే క్యూయింగ్ థియరీ అనేది ఇప్పుడు ప్రపంచమంతా వాడబడుతోంది. అది మన వెయిటింగ్ టైం ని రెడ్యూస్ చేసి క్యూ అనేటటువంటి సిస్టమ్ ని కూడా చాలా సిస్టమేటిక్ గా ఆర్గనైజ్ చేసి పెడుతుంది. క్యూయింగ్ థియరీ కోసం ప్రపంచమంతా కొట్టుకుంటూ ఇప్పుడు ఏఐ వచ్చి వాడుకోవడం వల్ల నాకు తెలిసి ఏ విధమైనటువంటి నష్టము లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇవాళ ఏ ఫోన్ తీసుకున్నా ఏఐ అప్గ్రేడెడ్ వర్షన్స్ వస్తున్నాయి. కొంతకాలం వస్తే 2G ఫోన్స్ 5G ఫోన్స్ ఏఐ లాగా ఎలా వెళ్ళిపోతాయో ఆ రోజు ఇప్పుడున్న టెక్నాలజీ మళ్ళీ సపోర్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటూ జనాన్ని రీచ్ అవ్వడం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ విషయం. మనకి ఈ క్రౌడ్ ఫ్లో ఎనాలిసిస్ అనేది కూడా చాలా అద్భుతంగా, అంటే ఎంతమంది వస్తున్నారు, ఎలా వస్తున్నారు, వీళ్ళందరినీ ఏ విధంగా ఆపరేట్ చేయొచ్చు, చాలా అద్భుతమైనటువంటి ఒక టీటీడీకి సంబంధించిన స్పిరిచువల్ బ్లూంబర్గ్ లాగా కావాల్సినంత డేటా మనకు తీసుకొని వచ్చి ఇప్పుడు మనకి తెలియనటువంటి ఏరియాస్ లో అవసరమైనటువంటి డేటాని కూడా ఏఐ బిల్డ్ చేస్తుంది. ఇందాక వారు చెప్పినట్టు భోజనానికి ఎంతమంది వస్తారు, ఎక్కడ ఎంతమంది ఏ టైంలో ఉంటారు, ఇంకా దీనికి ఎన్ని రకాలైనటువంటి వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ని మనం తీసుకురావచ్చు. జస్ట్ ఇట్లా టైప్ చేయగానే గోశాలలో ఆవుల పరిస్థితి ఏంటి, ఎవడైనా ఆవును తీసుకోగానే దత్తత తీసుకోవచ్చు, దత్తత తీసుకున్న వాడి ఆవు డేటా వాడికి ఇన్ఫర్మేషన్ పంపించవచ్చు. సో మనకి తెలియనటువంటి వాల్యూ యాడెడ్ సర్వీసెస్ కూడా ఏఐ వల్ల చాలా పెరుగుతాయి. ఇంకోటి, ఇది కస్టమైజ్డ్ పర్సనల్ డేటాని ఇస్తుందండి. ఇప్పుడు ఎవడో ఒక ఎన్ఆర్ఐ అనుకుందాం, పాపం ఎన్ఆర్ఐ వేరే దేశం నుంచి ఇక్కడికి దిగొచ్చాడు, ఒక పంజాబ్ అతను వచ్చాడు, ఒక కాశ్మీర్ అతను వచ్చాడు, వాళ్ళకి ఇక్కడ భాష తెలియదు, ఆపరేట్ చేసుకోవడం చాలా కష్టం. మీరు ఎప్పుడైతే ఏఐ లాంచ్ చేస్తారో తిరుమలకు ఒక్క తెలుగు వాళ్ళే వెళ్ళరు కదండి, అనేకమైనటువంటి ప్రదేశాల వాళ్ళు వస్తారు. అది మీరు ఏఐ తోటి ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు వాళ్ళకి అవసరమైనటువంటి డేటా వస్తుంది. ఎవడో ఎన్ఆర్ఐయో లేకపోతే ఒక పంజాబీనో వచ్చాడు, అతను ప్యాంట్ షర్ట్ మీద వెళ్ళాడు, నాయన ఈ వస్త్రం మీద ఎలా చేయము అంటే భార్య వాళ్ళు లోపలికి వెళ్ళి అతను బయట నిల్చుంటాడా? అదే ఏఐ కస్టమైజ్డ్ గా నేనేం చేయాలి, వాట్ సార్ట్ ఆఫ్ డ్రెస్ అంటే పూర్తిగా డేటాని ఇచ్చేస్తుంది. ఎన్ని రకాలైనటువంటి కాంప్లికేషన్స్ నుంచి ఏఐ మనల్ని చాలా దూరం పెడుతుంది. దీన్ని ఒక సెల్ఫ్ సర్వీస్ అనాలి. ఎక్కువ డిపెండెంట్ అయ్యి 100 చోట్లకి వెళ్ళి ఏం చేస్తాడో చేయగలగలేడో అనేటటువంటి సిచ్యువేషన్ నుంచి మనం ఊరి నుంచి వచ్చే ఒక వ్యక్తి మాట్లాడుతున్నాం, పక్క రాష్ట్రాలు, దేశాలు, విదేశాలు, అనేకమైనటువంటి ప్రదేశాల నుంచి వచ్చేటటువంటి అందరినీ చక్కగా హత్తుకొని ముందరికి తీసుకొని వెళ్ళటానికి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. దీనివల్ల ఇంకా ఎక్సెస్ జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయండి. కింద ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే నాన్న మేము ఇవన్నీ చూడలేము అంటే కింద ఎవరైనా కూర్చొని వాళ్ళకి ఆదరణ చేసి చక్కగా ఇవి ఆన్ చేసుకొని తీసుకొని వెళ్ళి టైంని బట్టి దర్శనం చేయించుకొని తెచ్చేటటువంటి సర్వీసెస్ ఇలాంటివి కూడా చాలా పెరుగుతాయి. దీన్ని ఇవాళ రేపు ఇన్ఫర్మేషన్ ఎసిమెట్రీ ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ, మంచి డెసిషన్ తీసుకుంది. అయితే మరి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లాంటి పెద్దలు దీన్ని కొంచెం ఏదో తేడా చెప్పారు. ఆయనకు కూడా ఒక అనుభవం ఉంది కాబట్టి అలాంటి వాళ్ళని కూడా పిలిచి వారి అనుభవాలు కూడా పరిగణలోకి తీసుకుని, అందుకనే స్వయంగా టీటీడీ చైర్మన్ గారు వివరణ ఇచ్చారు, డబ్బు విషయంలో దుర్వినియోగం కాదండి అని చెప్పింది. అందుకే నేను రేపు రిక్వెస్ట్ చేస్తే ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని వారి అనుభవాలు కూడా తెలుసుకుందాం. ఈవెన్ కరుణాకర్ రెడ్డి గారు. బట్ దీని ఉద్దేశం ఏంటంటే మీరు అన్నట్టు ఇది ఆగమానికి, శాస్త్ర సంప్రదాయాలకి వ్యతిరేకం కాదు. ఋగ్వేద మంత్రం నేను చెప్పాను, మీకు తెలియదు కాదు. అన్ని దిక్కుల నుంచి మంచి శ్రేష్టమైన ఆలోచనలు రాని
వస్తుంది, నన్ను చేరుగాక. నన్ను చేరుగాక. సో వస్తుంది, దేవుడికి టెంపుల్కి ఎలాంటి ఆగమ విరుద్ధ పనులు ఉండవు, భక్తుడు సౌకర్యం పెంచడానికి వాడతారు. అది కూడా ఫ్రీగా టిక్కెట్లు వచ్చే వాళ్ళకి, ఆల్రెడీ ఆన్లైన్లో 300 తీసుకున్న వాళ్ళకి, ఆన్లైన్లో విఐపి బ్రేక్ దర్శనాలు తీసుకున్న వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి. 2 రికమెండేషన్లు, ఒత్తిళ్ళు ఇవి కూడా తగ్గుతాయి. పద్ధతిగా వెళ్తారు, టైంకి వెళ్తారు, నిష్ట నియమాలతో వెళ్ళొచ్చు. ఈజీ చేయడం కోసం టీటీడీ చైర్మన్ గారు, ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో బోర్డు అధికారులు. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పండి. ఎస్ సార్, ఇన్ఫర్మేషన్ రైట్ అండి ప్రతి వాడికి. కరెక్ట్. వాడికి ఏం జరుగుతుందో సమాచార తెలియకుండా హక్కు. అమాయకంగా పైకి వెళ్ళటం అనేది తప్పు. ఏఐ వాడటం వల్ల వాడికి అబ్సల్యూట్ ఇన్ఫర్మేషన్, వాడికి కావాల్సినటువంటిది అది చేరుతుంది వాడికి. వాడి రైట్ ని మనం కాపాడుతున్న వాళ్ళం అవుతాం. కరెక్ట్. టీటీడీ చైర్మన్ గారు వాళ్ళు కూడా చెప్పింది కూడా సార్, ఇప్పుడు ఫెన్సింగ్ RFID కెమెరాలు పెట్టడం ద్వారా ఆ మూవింగ్ ఆబ్జెక్ట్ చిరుతలు అవి ఎలా వస్తున్నాయి ఏంటో దాన్ని కూడా ఐడెంటిఫై చేసి అది ఇమీడియట్గా డిపార్ట్మెంట్స్కి, ఫారెస్ట్కి అందరికీ తెలిసి వాడు పట్టుకునే వ్యవస్థ గురించి ఆలోచిస్తున్న వాళ్ళు ఒకవైపు, కర్రలు పట్టుకురండి, కత్తులు పట్టుకురండి అని నుంచి నాటు పద్ధతులు ఒకవైపు. మరి బోర్డు సభ్యులు భానుప్రకాష్